మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. ఈ చిట్యాల వెంకటాపురం రోడ్డు మీద నుంచి ఈ రోడ్డుకి ఉత్తరం ఉన్నటువంటి మా పొలాల పరిస్థితి ఎలా ఉందో అందరం చూస్తూ ఉన్నాం. ప్రతి ఏడు ఈ పొలాల వరద ముంపుకు కారణమవుతున్నాయి. సాధారణంగా 2-3 రోజులు మునిగినా కానీ నీరు తగ్గిపోయేది. కొన్ని సంవత్సరాలు ఈ వారం రోజుల కన్నా ఎక్కువ ఉండటంతో చక్కటి ఊడుబాడలన్నీ కూలిపోతున్నాయి. ఈ సంవత్సరం 10 రోజులకు పైగా ఈ పొలాలన్నీ ముంపులో ఉన్నాయి. నీరు తగ్గినా కానీ ఏ పొలం కూడా బ్రతికే అవకాశం లేదు. చక్కగా ఉడిచి మొట్టమొదటి డోసు ఎరువులు కూడా వేసుకుని పచ్చగా నిగనగనాడుతున్న చాలా పరిస్థితి ఈరోజు ఇలాగుంది. ఇది ప్రతి ఏటా కొద్దో గొప్పగా మమ్మల్ని నష్టపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి అటు తాళ్ళపూడి రోడ్డు పైన అటు ఇటు ఈ కొవ్వాడ కాలువ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. దీనికి ముఖ్యమైన కారణం దిగువ ప్రాంతంలో వరద నీరు వేగంగా ప్రవహించే సన్నిధానం పాడవటం లేకపోవటమే ముఖ్య కారణం. ప్రత్యేకంగా ఈ హైవే, కొత్త హైవే దుద్దుకూరు నుంచి దేవరపల్లి మీదుగా రాజమండ్రి వెళ్ళే హైవే నిర్మించిన తర్వాత ఆ వంతెనల కింద మట్టి పూర్తిగా తిరిగిపోవటంతో కొంత మెరక భాగం ఏర్పడి ఈ డౌన్లో ఉన్న నీళ్లు అలానే నిలబడి ఉండటం కారణమవుతుంది. ఈ కాలువను కొంచెం వెడల్పు చేసి కిందకి నీరు వేగంగా వెళ్ళేలాగా చేసే పరిస్థితి చూడలేకపోతున్నాం. ఎన్నో ఏళ్ల నుంచి గవర్నమెంట్ చెప్తున్నారు, ఎవరో ఈ పని మాత్రం చేయటం లేదు. ఈ గవర్నమెంట్ అయినా చక్కగా ఈ పని చేపట్టి ఈ ముంపు బాధ నుండి ఈ వేల ఎకరాలను రక్షిస్తే ముంపు నిర్మాణం కాలువ వీధి పెంచడం జరిగిన ఖర్చు కన్నా ఎన్నో వందల రెట్లు ఆదాయం ప్రజలకి, గవర్నమెంట్కి వస్తుందని ప్రత్యేకంగా ఈసారైనా ఈ కాలువ వెడల్పు, పూడుకు తీత, మధ్యలో ఏర్పడిన ఎత్తు భాగాలు అన్నీ తీసి వరద వచ్చిన వెంటనే నీళ్లు 1-2 రోజుల్లో పూర్తిగా తగ్గిపోయి సంవిధానం ఉండాలని గవర్నమెంట్ వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.